స్తుతులు ఆచరించుచున్నాను. ఓ ఆత్మ తండ్రి, గాలి వంటితోని ఇల్లంతయు వ్యాపించిన నీకానే నీవు నా జీవితం అంతటా వ్యాపించమని ప్రార్థించుచు అట్లు చేయదుమని నమ్మి నీకు స్తుతులు సమర్పించుచున్నాను. విశ్వాస హృదయంలో వ్యాపించిన తండ్రి నాలోను వ్యాపించుచు తండ్రి పూర్వ ప్రవక్తలలోను అపోస్తలతోనూ ఉండి వారి చేత పరిచయించిన ప్రకారము నా చేత కూడా పరిచయించమని ప్రార్థించుచు నీకు స్తుతులు చెల్లించుచున్నాను. నా తలంపులోను, మాటలోను, చూపులోను, తిరుగులోను, ఆచారములోను, ప్రయత్నములోను, క్రియలలోను, సేవలలోను, కష్టములోను, సౌఖ్యములలోను, నా బ్రతుకు కాలమంతటిలోను నీవు వ్యాపించిన ఎడల నా ధన్యత ఏమని చెప్పను. నీకు అనేక స్తోత్రములు. ప్రియమైన నా తండ్రి, నీవు నాలో లేని ఎడల ప్రభువు సంపాదించిన రక్షణ భాగ్యమును యేసు సంపాదించిన రక్షణ భాగ్యమును అందుకొనను నిలుపుకొనలేను. పొందినది వాడుకొనలేను కనుక అందుకొని నిలుపుకొని వాడుకున్నట్టు సర్వములో వ్యాపించి ఉండము. ఇది నా కోరిక, ఇది నా వాక్కు, ఇది నా విశ్వాసం. నెరవేర్చగల తండ్రి మంచితనం కలిగి ఉన్నా దానిలో నీవు లేకపోయినలా దానికి జీవము లేదు. కనుక నాలో ఎప్పుడునూ చురుకుదనమ కలిగి పనిచేయు జీవించినట్టు నీవు నాలో వ్యాపించి ఉండవు. ఈ నీ పని నిమిత్తమై నా అంతరంగమంతటను నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆమేన్. తండ్రియకు తండ్రికి స్తోత్రము. అందులో తండ్రియకు తండ్రికి స్తోత్రము. పుత్రుడకు తండ్రికి స్తోత్రము. ఆత్మయకు తండ్రికి స్తోత్రం. త్రైక దేవునికి స్తోత్రం. ఆత్మయకు తండ్రికి స్తోత్రం. త్రైక దేవునికి స్తోత్రం. దేవాది దేవునికి స్తోత్రం. జీవాధికారికి స్తోత్రం. ఆరాధ్య దేవునికి స్తోత్రం. అనంత దేవునికి స్తోత్రం. తండ్రియకు తండ్రికి స్తోత్రం. పుత్రుడకు తండ్రికి స్తోత్రం. తండ్రియకు తండ్రికి స్తోత్రం. త్రియేక దేవునికి స్తోత్రం. త్రియేక దేవునికి స్తోత్రం. త్రైక దేవునికి స్తోత్రం. త్రైక దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఇంకో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా చక్కని క్రమాన్ని మీరు తీసుకొచ్చారు అయ్యా తండ్రి. పాటలు అయ్యా తండ్రి, ఆరాధన, వాక్యము, పెంతుకోస్తు పండుగ సంభాషణ అయ్యా, అలాగనే స్తుతి. మా దైవజనులు పెంతుకోస్తు పండుగ నాడిచ్చిన స్తుతి చేయడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఈ గొప్ప పండుగ చేసుకోవడానికి మాకిచ్చినటువంటి ప్రత్యేకమైన అవకాశాన్ని బట్టి మీకెంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీరే ఘనత మహిమ పొందుకోవాలి అయ్యా. ఈరోజు పెంతుకోస్తు పండుగ అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1-4 ఎలాగైతే వాళ్ళ మీద ఆత్మ పైనుండి వచ్చి నింపబడిందో అలాగ ప్రతి ఒక్కరి మీద ఒక ఆత్మను నింపి ఒక్కొక్కరు అన్య భాషలతో మాట్లాడగలిగినట్టుగా అయ్యా ప్రతి ఒక్కరు ఆ శక్తిని పొందుకొని ప్రభువా నీలో ఉండగల గొప్ప భాగ్యం వచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి.